మనము మేకోవర్ చేయాలనుకున్న రూమ్ ఇదే. ఇది స్టోర్ రూమ్ గాదు గైస్. ఈ రూమ్‌లో ఒకప్పుడు మా నానమ్మ ఉండేవారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ రూమ్‌ని మా అమ్మ మిషన్స్ కోసం పెట్టుకుంది. ఆ మిషన్స్‌ని అమ్మేసినాం. ఖాళీగా ఉంది గదా అని నేను కబ్జా చేసిన. చేసిన తర్వాత ల్యాప్‌టాప్, చిన్నగా టేబుల్, చైర్ ఏసుకొని యూట్యూబ్ వీడియోస్ లేదన్నా చదువుకోనీకి ట్రై చేస్తున్నా. జాబ్ అప్లికేషన్స్, జాబ్‌లు గూడా ఈ రూమ్‌లో నుంచి వేస్తూ ఉంటా అప్లికేషన్స్. అవి రిజెక్ట్ అవుతూనే ఉంటాయి ఆఫ్‌కోర్స్. ఇలా కాదని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా. ఎడ్యుకేషన్ కాంటెంట్ ఫ్రెష్‌గా మొత్తం స్టార్ట్ చేయనీకి ట్రై చేస్తున్నా. అండ్ ఆల్సో నేను వెయిట్ కూడా తగ్గాలి. నా ప్రయారిటీ లిస్ట్‌లో వెయిట్ లాస్, ఇది జాబ్ తెచ్చుకోవడమా లేకపోతే యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేసుకోవడమా మెయిన్ ప్రయారిటీ. ఈ వ్లాగ్స్ ఛానల్ నా జర్నీని మీకే చెప్తూ అండ్ నేను చేసే తింగర్ పనులు, తిక్క పనులు ఇంట్లో చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. గిట్లా ఇల్లులు కట్టేటప్పుడు తర్వాత కొన్ని డేస్‌కి ఇట్లా పిల్లర్స్‌కి క్రాక్స్ మీ ఇంటికి గూడా వస్తాయా? లేకపోతే మా ఇంటికి డైరెక్ట్ సన్‌లైట్ పడడం వల్ల వస్తుందో ఏం అర్థం కావట్లేదు. బట్ క్రాక్స్ రావడం మాత్రం ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అనిపిస్తుంటది ఒక్కోసారి. అండ్ ఈ చెట్టు చూసిండ్రా దీనిపైన పిచ్చుకలు పైన పిచ్చుకలైతే లాస్ట్ 1 వీక్ నుంచి కీచ్ 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 అని అరిసి సతాయిస్తూనే ఉన్నాయి. ఇదో ఈ సామ్రాజ్యమే ఇది. పైన రూమ్ అనమాట. ఈ సామ్రాజ్యంలోకొచ్చి ఇక్కడున్న చెత్తనంతా పక్కన పెట్టేసి ఆ బెంచ్‌ని తీసుకుపోవాలా. హోమ్ ఎక్విప్‌మెంట్, జిమ్ సెటప్ స్లోగా మేకోవర్ చేస్తున్నా. అది బుడ్డ రూము. హాల్ ఏమో మాది పెద్దగొచ్చింది. సైడ్ రూమ్స్ అన్నీ చిన్నగొచ్చినాయి. కిచెన్ కూడా చిన్నగొచ్చింది. ఇది పై రూమ్‌లో ఉన్న బెంచ్‌ని తీసుకుపోయి బెంచ్ ప్రెస్ లాగా వాడుకుందామని అనుకుంటున్నా. ఉండేది ఒక బార్బెల్, 4 ప్లేట్సే. ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి గాయ్స్, లేకపోతే బాగోదు. ఇంకా డొమ్ము లెక్క అయితే ఇంగా అసలు లేసి నడసను కూడా నడసలేను. ఇదంతా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, ఇన్సులిన్ పెరగడం వల్ల, బింజ్ ఈటింగ్ వల్ల, కారణాలు ఎన్నైనా వెయిట్ తగ్గడం మాత్రం చాలా అవసరం కాబట్టి మనం బయటికి పోయి 1500 బొక్క పెట్టే బదులు అదే 2000కి మంచి ఎక్విప్మెంట్ కొనుక్కొని 2-3 ఇయర్స్ బాగా డంబెల్స్‌తో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయొచ్చని ఫిక్స్ అయ్యి ఈ బెంచ్ ప్రెస్‌ని అయితే తీసుకుపోతున్నా. బెంచ్ ప్రెస్ ముందు టెస్ట్ చేసిన నా వెయిట్‌కి తట్టుకొని నిలబడుతుందా నిలబడలేదా అని. బాగానే నిలబడింది. ఆ సోఫాలు పడి పైనుంచి కిందికి తెచ్చేసరికి దీన్ని నా తల ప్రాణం తోక్కొచ్చింది. దానికుండా మట్టి, మశానం, బూజంతా అయింది. అచ్చర్లు పడినాయి. ముందే మనం సుకుమారి సోకులాడులం కదా. అసలే చిన్న బిడ్డను నేను. సుకుమారిని కూలీదాన్ని కాదు గైస్ నేను. ఎట్నో ఒకట నా సామ్రాజ్యమైన ఈ రూమ్లోకి తీసుకొని వచ్చి లోపల పెట్టేసిన. అంతలోకే సొక్కా చూడండి ఎట్ట పోయిందో, మర్చి బురద అయింది. ఇంక దీని తర్వాత స్నానం చేయకుండా ఉండలేను కదా. స్నానానికి పోయినా. అంతలోకే నేనే ఈరోజు సొరకాయ పులుసు చేసిన విత్ వడియాలు. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. స్టమక్ అప్సెట్ అయ్యి చికెన్, నాన్ వెజ్ తినడం మానేసిన. లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ ఫర్ ప్రోటీన్ పెట్టుకునేదాన్ని. బట్ నిన్న మొన్న కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఇంకా భోజనం చేసినాక మళ్ళీ వచ్చి నా సామ్రాజ్యంలో అదేంటి బార్బెల్ బెంచ్ ప్రెస్ ఏదో యూట్యూబ్ వీడియోస్లో చూపిస్తూ ఉంటారు. అది వీడియో అయితే చేసిన. అది రికార్డ్ చేయడం మర్చిపోయినా. ఇక్కడైతే యూట్యూబ్ వీడియోస్ ఇటు సైడ్ నైట్, ఇటు మార్నింగ్ డే టైంలో అయితే ఇక్కడ నుంచి వీడియోస్ షూట్ చేసుకుంటా. ఇది బ్యాక్ సైడ్ ఇంకా బట్టలు మాత్రం క్లమ్జీ అట్లానే ఉంటాయి. నేను వాటిని ఏం చేయలేను. ఇక్కడ లైటింగ్ మాత్రం బాగా వస్తుంది. బ్యాక్ కెమెరా నుంచి అయినా బాగా వస్తాయి వీడియోస్ ఒక్కోసారి. ఎనీహో చేసేదేం లేదు. ఇక్కడ ఇంతే వదిలేద్దామని అనిపిస్తుంది. కానీ వీడియోస్ డీసెంట్గా కొంచెం నీట్గా రావాలంటే ఇంకా కొంచెం మేకోవర్ చేయాలి. స్లోగా చేద్దాం. ఇంకా కొన్ని డంబెల్స్ అయితే ఆర్డర్ పెట్టాలనుకుంటున్నా. డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూట్యూబ్లో చూసి అయితే ఆర్డర్ పెడతా. బాగా చెయ్యాలి గాయ్స్ వర్కౌట్. లేకపోతే ఇంకా డ్రమ్ము లెక్క రోడ్డు రోలర్ లెక్క తయారైతే ఇంకేం లే. ఆ డాక్టర్గా నన్ను చంపేస్తాడు ముందే. వెయిట్ తగ్గు అంటుండు. ఈ లైట్ అయితే ఉత్త లెక్క బొక్క. పక్కనున్నది ట్రైపాడ్గా యూజ్ చేస్తా, లేకపోతే దీన్ని ట్రైపాడ్గా యూజ్ చేస్తా. యోగా మ్యాటు, పెయింట్ డబ్బాలు, అదొక స్టోరేజ్ రూమ్ అయిపోయింది. ఏమంటే ఆ స్టోరేజ్ రూమ్లో నేను కెలుక్కుంటా ఉంటాను. ఎందుకంటే హాల్లో కూర్చుంటే నాకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ రావు. ఏదో ఒకటి పీకాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలిగా. ముందే అసలే పాస్డ్ అవుట్ అయింది దరిద్రపు ఇయర్లో. అప్పటి నుంచే జాబ్ ఓపెనింగ్స్ రావట్లేదు. ఏమో ఏం చేస్తామో ఏమో తెలియదు కానీ ఏదో ఒక
ఇన్కమ్ సోర్స్ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి ఇక. అండ్ ఆల్సో దాంతోపాటు బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఏమో ఎంతవరకు స్ట్రెంత్ బిల్డ్ అవుతుందో చెప్పలేను. మీకేమన్నా యూస్ఫుల్ అయితే ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్, టేక్ కేర్.